నేను గొప్ప అదృష్టవంతునే మేడం, టోటల్గా చూస్తే కదండి. ఫ్రమ్ ది బిగినింగ్. నా జీవితము నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అన్నీ అదృష్టవశాత్తు దైవవశాత్తు జరిగిపోతున్నాయి. నేను నమ్ముకున్నది కూడా నన్ను నేనే నమ్ముకున్నాను, నా యొక్క కృషిని నమ్ముకున్నాను, నా దైవాన్ని నమ్ముకున్నాను. నేను ఇంకెవరిని నమ్ముకోలేదు, ఎవరి మీద ఆధారపడలేను, ఉండకూడదని అనుకున్నాను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను స్వయం కృషితోనే రావాలి, బాగా పైకి ఎదగాలి, ఎందుకో సినిమా నటుడిని అవ్వాలి, సినిమా నటుడిని అనేటువంటి భావన నా లోపల ఉంది మొదలే. సినిమాల్లో వెలిగిపోవాలి, ఒక ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకోవాలి, నటుడు అంటే ఇతను కదా అని అనిపించుకోవాలి అనేటివి భావాలు ఉండేవి నాకు. అలాంటి భావాలు ఉన్న పరిస్థితుల్లో మాకున్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి, మా ప్రాంతీయ తను దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ సినిమాల వైపు ఎక్కువగా తక్కువ ఇటు సైడ్ అసలు జీరో మేడం. అవును, ఈస్ట్ వెస్ట్ సైడ్ ఉన్నంత ఫ్లో మనకి ఇక్కడ తెలంగాణ కొంచెం తక్కువనే చెప్పాలి. జస్ట్ ఒక 5% చెప్పుకోవచ్చు, అవుట్ ఆఫ్ 100 ఒక 5% చెప్పుకోవచ్చు. అవును, అది కూడా అది కూడా నాకు కొంచెం అడ్డొచ్చేది. నేను ఒక సినిమాలో చేరదామనుకుంటున్నాను, సినిమా నటుడు అవుదామనుకుంటున్నాను అని ఎవరికైనా చెప్పుకోవాలంటే కూడా నాకు కొంచెం ఎవరేమనుకుంటారో అంతే కదా అనే ఒక భయం. ఎగతాళి చేస్తారని, నువ్వు సినిమా నటుడు ఏంటి, నీకు సినిమా ఏంటి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పేసి అని అంటారేమో అని భయం వేసేది.